ఉండి వాళ్ళందరి దగ్గర మీకు శాలరీ కొట్టిస్తాను అని చెప్పడం అనేది వైసీపీలో పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని నింపింది. నేను కార్యకర్తల వైపు నిలబడతాను, మనం ఫైట్ చేద్దాము, వెళ్ళినోళ్ళు వెళ్ళండి, వెళ్ళిన వాళ్ళతో మనకేం పని లేదు అన్న ఒక ఇది అందరికీ ధైర్యాన్ని ఇచ్చింది. దాంతో విపరీతంగా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయింది. అట్లాగే జగన్ ఈ గవర్నమెంట్ మీద ప్రెస్ మీట్ కూడా పెట్టి డీటెయిల్గా అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడు, తాను 4 పోర్టులు, 10 హార్బర్లు, తర్వాత 17 మెడికల్ కాలేజీకి ఇనిషియేషన్ ఇవన్నీ చెప్పుకున్నాడు. అట్లాగే చంద్రబాబు ఏం చేస్తాడు అనేది చెప్పాడు. అట్లాగే హ్యూమన్ ఇండెక్స్ అంటాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే జీడిపి కావచ్చు, లేకపోతే గ్రోత్ రేట్ కావచ్చు, తర్వాత జిఎస్టీ ఇది కావచ్చు, తర్వాత సోషల్ సర్వీస్కి ఎంత ఖర్చు పెట్టాడు కావచ్చు, అట్లాగే అప్పులు కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, ఇవన్నీ కూడా డేటా ఇచ్చాడు. అంటే చంద్రబాబు 5 ఏళ్ల పీరియడ్లో ఎంత ఉంది, నా 5 ఏళ్ల పీరియడ్లో ఎంత ఉంది అని కంపారేటివ్గా. కానీ చంద్రబాబు అది చేయకుండా ఆయన 5 ఏళ్లలో బెస్ట్ ఇయర్ని తీసుకున్నాడు, నా 5 ఏళ్లలో వరస్ట్ ఇయర్ని తీసుకొని ఇది కంపేర్ చేశాడు. కానీ చేయాల్సింది అది కాదు, ఓవరాల్గా 5 ఏళ్ల పరిస్థితిని కంపేర్ చేసి నా 5 ఏళ్ల పరిస్థితిని కంపేర్ చేయాలి. పైగా నాకు కోవిడ్ కూడా ఒక 2 ఏళ్ళు ఇబ్బంది పెట్టింది. ఇవన్నీ జగన్ చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు దాదాపు 9 నెలల కాలంలో 1,45,000 కోట్లు అప్పు చేశాడు. ఈ అప్పు దేనికి ఇచ్చాడు? నేను అప్పు చేస్తే నన్ను అప్పు చేశాడు అన్నారు. నేను అప్పు చేస్తే 2,73,000 కోట్లు ప్రజలకి నేను డైరెక్ట్ బెనిఫిషియరీ దీని కింద బటన్ నొక్కేశాను. మరి చంద్రబాబు ఏ స్కీములకి డబ్బులు ఇవ్వకుండా దాని డబ్బులు చంద్రబాబు వండుకో తినేశారు అన్న ఆరోపణలు గట్టిగా మాట్లాడాడు. ఎప్పుడైతే జగన్ ఒక సమర సంఘం అనొచ్చు, లేకపోతే ఒక దాని ఏమంటారు ఉద్యమాలకి, ప్రజా ఆందోళనలకి సిద్ధమవుతున్నాడు, వెంటనే మనకి మద్యం కుంభకోణం రంగంలోకి వచ్చింది. ఎప్పుడో మద్యం కుంభకోణాన్ని యాక్చువల్గా వీళ్ళు ముందు తీశారు. మద్యము, ఇసుక ఇవన్నీ స్టార్ట్ చేశారు. మద్యం కుంభకోణాన్ని సిఐడి విచారిస్తుంది. జగన్ని అపోజ్ చేసి తమకు అనుకూలంగా ఉన్న, తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్న ఆఫీసర్లని అందులో వేశారనే విమర్శలు కూడా వచ్చాయి. దాంతో ఏమైందంటే ఈవినింగ్ తాడేపల్లి దగ్గర జగన్ ఇంటి దగ్గర ఉన్న ఒక పార్కులో సాయంత్రం కొంత తగలబడింది. అది ఏం తగలబడింది అనేది తెలీదు. దాని తర్వాత 9 గంటలకి రాత్రి కూడా తగలబడింది. దీని మీద వైసీపీ వాళ్ళు దీన్ని వీడియోలు పెట్టి మాకు భద్రత లేదు, జగన్ ఇంటికి భద్రత లేదు, అందుకనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నా వాళ్ళు పెట్టారు. దానికి కౌంటర్గా వీళ్ళు ఈ థియరీ తీసుకొచ్చారు, ఏది లిక్కర్ ఫైల్స్తో జగన్ తగలబెట్టాడని. ఈ థియరీలో ఏమీ పసలేదు. ఎందుకంటే లిక్కర్ ఫైల్స్ జగన్ దగ్గర ఎందుకుంటాయి? మీరు ఆల్రెడీ వాసుదేవ్ రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి దగ్గరే ఇంకా ప్రభుత్వం ఏర్పడక ముందే దాడులు చేస్తే పట్టుకొచ్చుకున్నారు కదా, ఫైల్స్ వెళ్తాయనే కదా పట్టుకొచ్చుకున్నారు. మరి ఇప్పుడు లిక్కర్ ఫైల్స్ అతను పెట్టాడంటే అదేమి అర్థం లేని వ్యవహారంగా కనిపిస్తుంది. సో రెండోది పగులు పోయి అక్కడ కాలుస్తారు అనే దానికి కూడా ఏం లేదు. మరి అక్కడంతా ఎందుకు సీసీటీవీ లేదనే దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సో ఎందుకంటే సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదనే దాంట్లో ఇది కనిపిస్తుంది. గతంలో కూడా ఈ విమర్శలు వచ్చాయి. ఇది ఎవరైనా చేసే పని. గతంలో జగన్ కూడా చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించడం, లోకేష్కి తగ్గించడం ఇవన్నీ చేశాడు. చాలామంది అక్కడ బీటెక్ రవికి ఇద్దరుంటే వాళ్ళని తీసేశాడు. అదే పని ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు. జగన్కి సెక్యూరిటీ తీసేయడం, జగన్ ఇంటి దగ్గర సెక్యూరిటీని తగ్గించడం. కంఫర్టబుల్ విన్ బీజేపీకి. దాదాపు 50 చోట్ల బీజేపీకి గెలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓన్లీ 19 మాత్రమే ఆప్కి వస్తుంది, ఒక కాంగ్రెస్ ఒక చోట మాత్రమే వస్తుంది. ఇక మేజర్గా నాయకులు అందరూ కూడా ఆప్లో ఉన్న టాప్ లీడర్షిప్ అంతా కూడా ఓడిపోతున్నట్టు, ఇంక్లూడింగ్ కేజ్రీవాల్ నిలబడిన న్యూఢిల్లీలో పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్ ఓడిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన బీజేపీ పర్వేష్ వర్మ. అట్లాగే అతీసి, ఆమె ఇప్పుడు సీఎంగా ఉంది ఢిల్లీకి. కేజ్రీవాల్ రిజైన్ చేసినాక ఆమె చూస్తుంది. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆమె కూడా ఓడిపోయిన పరిస్థితి. రమేష్ అనే అక్కడ గెలుస్తున్నాడు బీజేపీ. తర్వాత మనీష్ సిసోడియా, ఆయన ఈ కేసులో ఉన్నాడు. ఆయన జంగ్పురా నుంచి ఆయన కూడా ఓడిపోతున్నారు. తర్వేందర్ అనే బీజేపీ క్యాండిడేట్ అక్కడ గెలుస్తున్నారు. సో మామూలుగా అయితే ఇది బీజేపీకి ఒక చారిత్రక విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 93 తర్వాత వాళ్ళు ఇప్పటివరకు గెలవలేదు. వాళ్ళు లాస్ట్లో గెలిచింది 93, అంటే 30 years దాటిపోయింది. సో 30 yearsకు ముందు ఢిల్లీ పీఠాన్ని వదులుకున్న బీజేపీ
మళ్ళీ 30 years తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది వాళ్ళకి అది చాలా పెద్ద పెద్ద విన్ను. అదే కాకుండా దేశంలో గుండెకాయ లాంటి రాజధానిని కైవసం చేసుకోవడం వల్ల దేశంలో ఒక సిగ్నల్స్ పంపిస్తుంది. ఆల్రెడీ హర్యానాలో గెలిచారు, మహారాష్ట్రలో గెలిచారు, ఇప్పుడు ఢిల్లీ, నెక్స్ట్ ఇంకా బీహారు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇలాగా ఉన్నాయి. సో ఇది ఒక బూస్ట్ కూడా ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల ఐక్యతకు ఇది పెద్ద దెబ్బ అని కూడా చెప్పచ్చు. మనకి ఇండియా కూటమి ఏదో కొంత వాళ్ళు యునైట్ అవుతున్నారు, ఆర్గనైజ్ అవుతున్నారు అన్న పరిస్థితుల నుంచి మళ్ళీ వాళ్ళు విడిపోయారు. కేజ్రీవాల్ ఇప్పుడు ఓడిపోవడానికి అది కాంగ్రెస్ కూడా ఒక కారణం అని చెప్తున్నారు. బట్ మనం డేటా కానీ ఇప్పటివరకు అందుతున్న, ఇంకా డీటెయిల్గా డేటా రాలేదు, ఇప్పటి వరకు అందుతున్న డేటా చూస్తే మాత్రం కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. కాంగ్రెస్ వీళ్ళతో కలిసి ఉన్నా కూడా బీజేపీనే వచ్చేది అనేది అక్కడ ఢిల్లీలో ఉన్న అనేక మంది విశ్లేషకులు చెప్తున్నారు. సో చాలా చోట్ల కాంగ్రెస్ ఓటింగ్ చూసినప్పుడు అది నామినల్గా ఉంది. కాంగ్రెస్ ఎక్కడ కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయలేదని చెప్తున్నారు. కాబట్టి ఇది క్లియర్గా బీజేపీకి విన్ అని చెప్పాలి. అంటే ఏదో కాంగ్రెస్ వల్లనో ఇంకో దాని వల్ల కాదు, క్లియర్గా బీజేపీ విన్ అయింది. అయితే బీజేపీ విన్ అవ్వడానికి, కేజ్రీవాల్ లూజ్ అవ్వడానికి, ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది చూసుకున్నప్పుడు ప్రధానంగా మనకి అక్కడ అంటే ఢిల్లీలో తలపడిన రాజకీయ విశ్లేషణలన్నీ కూడా నేను చూస్తున్నాను. సో వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏమంటే అనేక అంశాలు అయితే ఉన్నాయి. ఒక అంశం అనేది పిన్ పాయింట్ చేయలేము. అందులో ప్రధానంగా కేజ్రీవాల్ చేసిన తప్పులు ఏంటి అనేది ముందుగా చూస్తే, కేజ్రీవాల్ 2019లో ఆమ్ ఆద్మీ అన్న ఒక జనాల్లో ఉనింది. ఆమ్ ఆద్మీ అంటే సామాన్యుడు, ఒక ఆర్డినరీ మ్యాన్. ఒక ఆర్డినరీ మ్యాన్గా ఉండేవాడు ఈయన కూడా. అది ఐడెంటిఫై అయ్యారు జనం. ఇతను మనవాడు, మనలో ఒకడు, ఒక మ్యాన్ నైబర్ డోర్ అన్నట్టుగా, పక్కింటి మనిషి అన్నట్టుగా ఓన్ చేసుకున్నారు. సో రెండోది, తనకి మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది. వీళ్ళంతా కూడా సివిల్ సర్వెంట్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. రెండోది, అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చారు. ఈయన అన్నా హజారేతో కలిసి చేశాడు. ఇదంతా పనిచేసింది. దాని తర్వాత కేజ్రీవాల్ కూడా బెటర్ గవర్నెన్స్ అండ్ వెల్ఫేర్ అనేదని బాగా చేశారు. అంటే ప్రజలకు ఏమేమి కావాలి, బేసిక్ నీడ్స్ అయిన హెల్త్ సెక్టర్ కావచ్చు, లైవ్లీహుడ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇటువంటివన్నీ చేయగలిగారు. అయితే బీజేపీ ఇప్పుడు మనం ఓవరాల్గా ఇండియన్ పాలిటిక్స్లో వస్తున్న చేంజ్ కానీ గమనిస్తే, అభివృద్ధి, వెల్ఫేర్ అనేది మాత్రమే మంత్రాలు చెప్పించి మనం గెలుస్తామంటే ఎవరు కూడా గెలిచే పరిస్థితి ఇవ్వలేదు. పాలిటిక్స్ చేయాలి. ఈ పని బీజేపీ చేస్తుంది. అంటే పొలిటికల్ స్ట్రాటజీస్ వేయడం, ఒక ప్రత్యర్థుల్ని ఎలా ఇబ్బందులు పెట్టాలి, ప్రత్యర్థుల్ని ఎలా తొక్కేసేయాలి అన్న ఒక పొలిటికల్ యాంగిల్లో చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జగన్ కూడా బ్రహ్మాండంగా వెల్ఫేర్ చేశాడు. చంద్రబాబు వచ్చి సడన్గా అవి ఇవి హామీలు ఇస్తే జగన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు కదా. అసలు జగన్ ఓడిపోతాడని ఎవరు కూడా ఊహించలే. ఈవెన్ తెలుగుదేశం క్యాంపులో కూడా జగన్ ఈ స్థాయిలో ఓడిపోతాడని అయితే ఎవరు అనుకోలే. ఒకవేళ ఏమన్నా ఉంటే 4 సీట్లు 5 సీట్లు ఇక్కడ కాంగ్రెస్ గెలిచారంటే అక్కడ గెలుస్తారనుకున్నారు. అంటే రాజకీయాలు చేయడం అనేది ఇంపార్టెంట్ అనేది ఈ కేజ్రీవాల్ అది పక్కన పెట్టేసి ఓన్లీ ఆయన అభివృద్ధి ఇవి అంటున్నాడు అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఢిల్లీలో కేంద్రీకరించకుండా ఆయన వేరే రాష్ట్రాలు కేంద్రీకరించడం అనేది సెకండ్ ఆయన చేసిన తప్పుగా చెప్తున్నారు. ఒకటి, ఆయన పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు, గుజరాత్లో కొన్ని చోట్ల టఫ్ ఇది ఇవ్వగలిగారు, గోవాలో చేయగలిగారు, ఇలాగా ఉత్తరప్రదేశ్లో, ఇలాగా నార్త్ ఇండియాలో ఆయన వేరే రాష్ట్రాల్లో బలం పెరుగుతా